నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు షడ్రుచుల మిశ్రమమే ఉగాది. వసంతుడు చెరుకుగడతో తీయటి బాణాలు సంధిస్తాడు. వేపపూత చేదుతో క్రిమికీటకాలు నశిస్తాయి. పుల్లటి రుచితో శరీర తాప బాధ తగ్గుతుంది. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది. అందరిలోనూ కలిసిపోతూ ఉప్పు రుచిని పెంచుతుంది. కోయిలమ్మ తీయటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది. ఇదే ఉగాది పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా ఉంటే నక్షత్ర గమనం, యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైసాఖ్గా జరుపుకుంటారు. ఇక ఏపీలోని కడపలో ఉగాది వేడుక హిందూ ముస్లింల సఖ్యతకు వేదికగా జరుపుకుంటారు. ఏళ్లుగా కడపలో ముస్లింలు తెలుగువారి తొలి ఏడాదిని ఘనంగా జరుపుకుంటున్నారు. వెంకన్న ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. కడప లక్ష్మీ వెంకటేశ్వర్ని ఆలయానికి వేకువజామునుంచే ముస్లిం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఆ రోజున స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు ఇక్కడ వెంకన్నకు ఉప్పు, పప్పు, చింతపండు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ముస్లింలు వెంకన్న ఆలయానికి రావటం వెనుక చారిత్రక నేపథ్యముంది. శ్రీవారు బీబీ నాంచారిని వివాహం చేసుకోవటంతో హిందూ ముస్లింలకు బంధుత్వం ఏర్పడింది. అందుకే ముస్లింలు వెంకటేశ్వర స్వామిని అల్లునిగా భావిస్తారు. ఉగాది రోజు ప్రత్యేకంగా వెంకన్న ఆలయానికి వెళ్లి తమ అల్లునికి పండుక్కి ఇంటికి ఆహ్వానిస్తూ మొక్కుకుంటారు. కడప ఆలయానికి చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా ముస్లింలు తరలివస్తారు. ఈరోజు ఆలయంలో ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది రోజున హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువగా కనిపించటం ఈ ఆలయం ప్రత్యేకత.